నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే సూదనగుంట వారి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హాజరై ప్రసంగించారు. ఒకే ఇంటి పేరు కలిగిన వారు ఒకే చోట కలిసి ఆత్మీయంగా ఉండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆత్మీయ కలయిక అభినందనీయమని అన్నారు. సూదనగుంట వారి ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అందరితోనూ ఆత్మీయంగా పలకరించుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో సూదనగుంట నరసింహారావు, కృష్ణమూర్తి, డాక్టర్ సూదనగుంట పేరయ్య, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, శేషయ్య, మార్నేని రాఘవరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, కాకతీయ సేవా సమితి బెజవాడ వెంకట్రావు మరియు సూదనగుంట వంశస్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. సూదనగుంట కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడున్నారో, హైదరాబాదు, తెలంగాణ, అదేవిధంగా మన దగ్గర వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, బంధువులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా కలిసి భోజనం చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలు, వేదిక మీద ఉండే పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం ఉండే పేరు మీద మన వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు మా దామచర్ల అనే ఇంటి పేరు మీద ఉండేవాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా కందులూరు నార్త్లో కూడా అక్కడ కూడా ఉన్నారు. అయినా కూడా మనం అంతా కూడా కలుసుకొని ఊరకనే భోజనం చేసేది కాకుండా ఎవరు ఏమేం చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకునే వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది. మన సూదనగుంట ఫ్యామిలీలో కూడా పెద్దలు పేరయ్య గారు లాంటి వాళ్ళంతా కూడా
ఈరోజు అమెరికాలో ఒక డాక్టర్గా ఉంటాం. అలాంటి పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా కలిసి కుటుంబం ఇంకా బాగా అభివృద్ధి చెందే విధంగా, ఒకరికి ఒకరు సహాయపడే విధంగా చేసుకుంటే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. దీంట్లో అందరం కూడా ఒకటేలాగా ఉండలేము. చాలామందికి ఒకరికి మనసులు వేరే వేరేగా ఉంటాయి. ఒకరు ఒక ప్రవర్తనలో ఉంటారు, ఒకరి దగ్గర ఉంటారు. అలాంటిది అందరూ కూడా కలిసి ఇబ్బంది ఉండే వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే విధంగా, మన ఇంటి పేరు ఉండేవాళ్ళు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలనే ఎవరైతే బాగా పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి అందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇది ఒక మంచి కలయిక. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరగుంట నరసింహరావు గారు, బెజవాడ వెంకట్రావు గారు, మన సత్య గారు, మండవ మురళి గారు, శాషయ్య గారు అయితే మీ అందరికి కూడా తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొగాకు వ్యాపారాల కాడి నుంచి మా పెద్ద ఆయన దగ్గర నుంచి అందరూ కూడా శాషయ్య గారితో మేము ఎలా ఉన్నాము ఏందనేది కూడా అందరికీ తెలుసు. వాళ్ళ హనుమంతరావు గారు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు పెద్ద ఆయన కూడా వాళ్ళంతా కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగా ఎక్కడున్నారో చదువుకునే వాళ్ళు ఉంటే కొంచెం అమెరికాకి మన వాళ్ళని కొంచెం పంపించటం, ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటేనే మంచిదనేది నా ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా భాస్కర్ రావు గారు, రాఘవరావు గారు, మన పేరయ్య గారు, స్వామి గారు అందరూ కూడా పెద్దలంతా కూడా పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీలో ఒకరిగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా సంతోషం. మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారికి, తర్వాత దామచల్ల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన సోదరగుంట వారి కుటుంబ సభ్యుల కలయిక ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి సోదరగుంట నరసింహరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరు జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు బెజవాడ వెంకట్రావు గారికి, మండవ మురళి గారికి, శాషయ్య గారికి, భాస్కర్ రావు గారికి, రాఘవ గారికి, పేరయ్య గారికి, స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన సోదరగుంట కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. చాలా సంతోషం. సోదరగుంట వాళ్ళు ఎక్కడున్నా కానీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి, ఇప్పుడే మా అన్న చెప్పినట్టు శాషయ్య గారితో దాదాపు 60 సంవత్సరాలు మా కుటుంబానికి పరిచయం. ఎప్పుడు చూసినా ఆయన చిన్నప్పుడు అమెరికా శాషయ్య గారు అంటాం, పొగాకు వ్యాపారం కలిసి చేసాం. అలాగే ఆ కుటుంబంలో అన్నదమ్ములు అందరితోటి మా పెద్ద ఆయనకి కానీ మా నాన్నోళ్ళకి అందరికీ పరిచయాలు. ఇక్కడే హరిబాబు కానీ జమ్మలపాలెంలో కూడా అందరం పొగాకు వ్యాపారస్తులు అవటం, అందరితో కలివిడిగా ఉండటం. అలాగే మీరందరూ చక్కగా ఇలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, మీరు రాణించే రంగాల్లో బాగా రాణించాలని, మీ కుటుంబ సభ్యుల్లో మమ్మల్ని కూడా ఒకరిని చేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అలాగే అమెరికా నుంచి విచ్చేశారు. ఒక నిమిషం. ఈరోజు ఇది నియోజకవర్గం సంతనోతులపాడులో ఉన్న, ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఒక మాట చెప్పడానికి ఎత్తుకున్నా. నేను ఒంగోలులో ఉన్నా కూడా సంతనోతులపాడు ఒంగోలు కూడా ఇప్పుడు కూడా కలిసే ఉంటుంది. మన విజయ్ కూడా వస్తూ ఉన్నాడు, దారిలో ఉన్నాడు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఒంగోలులో మీ కుటుంబ సభ్యుడు ఒకడు ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ మాట చెప్పడం మర్చిపోయేది దాకా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నేను సూదముడు సుబ్బయ్య చంచమ్మ గారు 6వ సంతానం, అబ్బాయిల్లో 9వ సంతానం, అందరు సంతానం 9వ అండి.
మా నాన్న చాలా కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చాడు. మేము అమెరికా పోయి మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో మా సూదుంటి వాళ్ళని అన్ని సర్వీస్ చేసాము. మా సూదుంటి వాళ్ళు ఏంటంటే కష్టపడి చేస్తారు కానీ చెయ్యి పట్టే ఆడుకునే పద్ధతులు ఎవరికి లేదు. పెడతాము, చేస్తాము. మా కులం అనేది లేదు. మాకు కులం అనేది, మతం అనేది మేము పరుచుకోం. అందరూ మనుషులు అందరూ బాగుండా ఉంటాను. మా అన్నయ్య కోరిక మీద, సూంట పేద కోరిక మీద నేను ఈ అందరిని కలుపుకొని ఇక్కడ కర్ణాటక అంతా తీసుకొని వచ్చాను. అంతమంది మాకు తెలియదు ఉన్నారు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. అందరూ వచ్చారు, అంతా హ్యాపీగా ఉంది. మద్దిపాడి కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల జూబ్లీ ఉత్సవాలు పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి పర్యవేక్షణలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వజ్రోత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనూతల పాఠ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం చేతితో పాటు స్థానికుల సహకారం అందిస్తే ప్రభుత్వ బడులు కాలేజీలు దినదిన ప్రవర్ధమానం చెందుతాయని అన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ తాను ఇదే కళాశాలలో చదివి ఇక్కడ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా 28 ఏళ్లు పనిచేశారని, తన హయాంలోనే వజ్రోత్సవాలు స్వర్ణోత్సవాలు జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీకల్ప సెల్యులోజ్ ప్రొడక్ట్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్వ విద్యార్థి సుద్దపల్లి సుధాకర్ వజ్రోత్సవ వేడుకలకు హాజరై సుమారుగా 2000 మందికి ప్రస్తుత పూర్వ విద్యార్థులకు వచ్చిన అతిథులకు 2000 మందికి భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన జానపద గేయాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రిమ్స్ రిటైర్డ్ డైరెక్టర్ బందెల అంజయ్య, మహా వంశీకృష్ణ, నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు జయంత్ బాబు, ప్రస్తుత పూర్వ విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మహిమ సింగారెడ్డి దంపతులకు పుట్టే తనయునిగను కూరపాటి వనిత కూర్మి పంచగా భార్య ఆదిలక్ష్మిగా వచ్చే హాయికలుగా హరిత వర్ణమును మురిపించ దుహితలై పూజితలనుచును పుణ్యఫలము శుభము నుండే పుట్టినది గురవారెడ్డి సంగమందు నిలిపి ఘనత పొంద ఉన్నత విద్యచే ఉత్తమ టీచరై అద్దంకితో పాటు మద్దిపాడు తక్కువగును వజ్రోత్సవ తరిని దల్చి జయము విజ్ఞానవంతుడా జయము మీకు, జయము హృదయమా జయము మీకు. జన్మభూమి గురవారెడ్డి పాలెం అయినా మద్దిపాడులోనే విద్యాభివృద్ధికి శ్రీ ఏవి నరసింహారావు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి అధ్యక్షులు బత్తిని సీతాదేవి మెమోరియల్ ట్రస్ట్ మద్దిపాడు. ఏ చిన్న నెగటివ్ పాయింట్స్ ఉన్నా వాళ్ళు నక్సలైట్స్గా మారిపోతారు. కాబట్టి ఇక్కడ సమాజాన్ని నిర్దేశించడం కోసం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. పెద్దలందరికీ తర్వాత 50 years ఫంక్షన్ చేసుకున్న కాలేజీ వాళ్ళకి అందరికీ వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారాలు. కోటిరెడ్డి మాస్టర్ లేకపోతే ఈ సభే లేదు నా ఉద్దేశం. ఆయన చేసినటువంటి కృషి నాకు తెలిసి ఏ ఉపాధ్యాయుడు చేయడేమో, ఏ ఉపాధ్యాయుని చేయదేమో అనేటువంటి ఉద్దేశం నాది. అందుకని ఆయనకి ఒక చిరు కానుక, ఎందుకంటే దానికి మనం చెప్పలేము, వెళ్ళలేదు. ఆయన చేసినటువంటి సేవకి చేసిందేం కాదు. కానీ మా మేనమామ గారి భార్య బత్తిని సీతాదేవి మెమోరియల్ ట్రస్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం నోట్ బుక్స్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్ గర్ల్స్కి, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. దాని తరఫున మాస్టర్ గారికి ఆయనే చూస్తాడు. మేము డబ్బులు మాత్రమే ఇస్తాం, ఆ పంచే రోజు మాత్రమే స్కూల్కి వస్తాం, అన్నీ ఆయనే చూస్తారు మాస్టర్ గారు. అంటే ఆయన నిస్వార్థమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి. అంటే అంతకంటే ఎవరు ఉండరు నా ఉద్దేశం ఇప్పటికీ, నాకు తెలిసినంత వరకు. అలాంటి మాస్టర్ గారికి మనం ఈ విధంగా ఒక చిన్న సన్మానం చేయడం నాకైతే సరికాదు. ఎందుకంటే నాకు అవకాశం ఉంది, టైం కూడా లేదు. ఆయన విషయం చెప్పాలా చెప్పలే, పేరు చెప్పాలా చెప్పలే, నేనే సేకరించి హడావుడిగా ఒక పద్యం రాపించి మా సార్ చేత రాపించి తీసుకొచ్చాను. దీనికి మీ అందరూ విని ఆనందించి మాస్టర్ గారిని అభినందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వీళ్ళంతా ఈ పాఠశాల స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి దాతలు, పిల్లలు, వాళ్ళంతా ఈ ఆరివారి కుటుంబానికి, కడియాల వారి కుటుంబానికి ఈ పాఠశాల తరఫున
ఉపాధ్యాయుల తరఫున పూర్వ విద్యార్థుల తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. మీ రెండు కుటుంబాల వారికి, మీ రెండు కుటుంబాల యొక్క దాతృత్వమే ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నానమ్మా. మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. ఈ పాఠశాలలో నేను 89 ఆగస్టు 18న ఉద్యోగంలో చేరి దాదాపు 28 సంవత్సరాలు ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా, సెకండ్ గ్రేడ్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, ఇప్పుడు ఎఫ్ఎస్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. 28 సంవత్సరాలు పనిచేయడానికి నాకు భగవంతుడు ఇక్కడ అవకాశం కల్పించినందుకు ఒకసారి దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసో తెలీదా కానీ ఈ పాఠశాలకి 2004లో 50 ఇయర్ సెలబ్రేషన్ చేశాను నేనే, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సహాయంతో. ఆ తర్వాత మళ్ళా నేనే ఇప్పుడు 75 సంవత్సరాలు నేను చేస్తాను. ఒక పాఠశాలకి స్వర్ణోత్సవాలు, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసే అవకాశం నాకు, మా స్టాఫ్ అందరికీ వచ్చినందుకు మీ అందరి తరఫున ఒకసారి మళ్ళా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అయితే ఈ పాఠశాలలో జరిగిన ప్రతి ఒక్క మార్పు ఏది జరిగినా, రూమ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రౌండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఏ మార్పు జరిగినా ఇందులో అంతా ఇది నా కృషి, నా పట్టుదల, కార్యదీక్ష దీని వెనక ఉందనే విషయం నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా కూడా గత 30 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి నా ద్వారానే, నాకు సహకరించినటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు అందరి ద్వారానే ఇది జరిగింది అని చెప్పదలుచుకున్నాం. అయితే ఈ ప్రోగ్రాం ముందు చాలా చేయాలనుకున్నాం, చాలా వరకు కష్టపడ్డాం, చాలా వరకు ఇబ్బంది లేకుండా చూడగలిగాం. అయితే ఇంకా గ్రౌండ్ కొంత డెవలప్ చేయవలసి ఉంది. లో లైన్లో ఉండటం వల్ల వర్షానికి వాటర్ నిలబడి ప్రస్తుతానికైతే అది ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా రాబోయే కాలంలో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. అయితే చివరిగా ఒక విషయం మీ అందరికీ నేను చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది పూర్వ విద్యార్థులకు నేను వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ చేశాను. అందరినీ అభ్యర్థించాను ఈ పాఠశాల అభివృద్ధికి కొంతమేర మీరు అందరూ సహాయం చేయాలని. చాలామంది ముందుకొచ్చి చాలా సహాయ సహకారాలు అందించారు. ఇందాక మార్నింగ్ సెషన్లో నేను కొన్ని నేమ్స్ కూడా చెప్పాను. అయితే మీరు ఇచ్చినటువంటి 500 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు ప్రతి ఒక్కరికి లెక్క చెప్పే బాధ్యత నాది. ఒక్క రూపాయి కూడా ఇందులో మిస్యూజ్ కాదు. ప్రతి ఒక్కరికి అతి త్వరలో సావనీర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఆ సావనీర్లో అన్ని వివరాలు అందులో పొందుపరుస్తాం. ప్రతి ఒక్క పైసా మీరు ఇచ్చినటువంటికి బాధ్యత, పూర్తి బాధ్యత నాదే. ఈ సభాముఖంగా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. అవకాశం వచ్చింది, మళ్ళీ రాకపోవచ్చేమని తెలుసుకుంటే నా సొంత డబ్బులు, నా వ్యక్తిగతంగా ఈ విద్యా సంస్థల అభివృద్ధికి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను ఒక్కడే, నా సొంత డబ్బులు. బహుశా తెలియదేమో, ఇంత డబ్బు ఖర్చు పెట్టినటువంటి కోటిరెడ్డి ఏ ఒక్క పైసాను కూడా మిస్యూజ్ చేయడు. ఎవరి దగ్గర ఊరక తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి గౌరవ పూర్వ విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను ఈ పాఠశాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించాను, చాలా స్టేట్ మీట్స్ చేశాను. ఎన్ని స్టేట్ మీట్స్ చేసినా, ఎన్ని ఫంక్షన్ చేసినా నా ఫ్రెండ్స్, నాతోటి ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు సో ఫైనల్గా ఇంకా నేను మాట్లాడకపోవచ్చు. మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయికి లెక్క చెప్పే బాధ్యత నాది. ఏ ఒక్క పైసా కూడా ఇందులో మిస్యూజ్ కాదని, ఏ ఒక్క పైసా కూడా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చెప్పేది మైనంపాడులో క్లాస్మేట్. నేను మధ్యపాడుని నా స్వగ్రామంగానే భావిస్తుంటాను. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా స్కూల్కి ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మరలి రావాలి. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో
అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. కడియాల యానదయ్య జూనియర్ కాలేజు 50th 75th యానివర్సరీ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా ఓల్డ్ స్టూడెంట్స్, టీచర్స్, స్టాఫ్ ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ వచ్చి ఎంతో సంతోషంగా పాత రోజులు గుర్తు చేసుకొని గడిపారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంతమంది అద్భుతమైన చాలామంది అనేక రంగాలలో సెటిల్ అయి ఉండి ఈరోజు ఇక్కడ రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. చాలామంది కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో డొనేషన్లు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మాకు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఈ స్కూల్ని, ఈ జూనియర్ కాలేజ్ని డెవలప్ చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపిన ప్రిన్సిపల్ కోటిరెడ్డి గారు, వాళ్ళ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు మహాన్యూస్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ గారికి మరియు డయాస్ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఫస్ట్ నుంచి ప్రోత్సహించి సహకరించినటువంటి మండో జయంతి బాబు గారికి మరియు నాగేశ్వర గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒంగోలులో రతన్ టాటా మెమోరియల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. స్థానిక హైదరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన దామచల జనార్దన్ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, పోటీతత్వం అలవడతాయని ఆయన తెలిపారు. కాగా మొదటి రోజు జరిగిన పోటీలకు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, హైదరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి, వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, జీకే రాజు, శ్రీకాంత్, కొసపాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని మన హైదర్ క్లబ్ మన సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మన రతన్ టాటా గారి జ్ఞాపకాలతో
చెస్ కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ఆర్గనైజర్గా కోటి, రమేష్, బాలాజీ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచిది పిల్లలకి చెస్ కార్యక్రమం సండే రోజు పెట్టడం, ఆయన్ని కలుపుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. రతన్ టాటా గారు ఒక లెజెండ్ ఉన్న వ్యక్తి. ఎంతోమంది మనం పుడుతుంటాం పోతుంటాం, కానీ ఒక మంచి ఆలోచనలు, మంచి విధానాలు, సమాజం కోసం ఒక మంచి మనస్ఫూర్తిగా ఉండే ఆ వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఏది ఉన్నా కూడా, ఏది సునామీ వచ్చినప్పుడు కానీ, మనకి మన పోయేటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడన్నా తీవ్రమైన తుఫాన్లు వచ్చేసి విపదలు వచ్చినప్పుడు కానీ, ప్రజలకి ఏం చేయాలి, ఎంత సంపాదించేది అనేది కాకుండా సమాజానికి మనం ఏం చేసాం అనేది ఆ విధంగా ఆయన ముందుకెళ్ళే వ్యక్తి. ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసం కోరి ఎన్నో వ్యాపారాల్లో ఆయనకంటూ ఆయన ముద్ర వేస్తున్న వ్యక్తి రతన్ టాటా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో మాత్రం ఉండిపోయే వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ చెస్ కార్యక్రమం పెట్టడం మన హైదర్ క్లబ్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దానికి మన ముఖ్య అతిథులుగా మన అడిషనల్ ఎస్పీ గారు నాగేశ్వర గారు కూడా ఈరోజు దాంట్లో పాల్గొంటాం. చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చంద్రమోహన్ రెడ్డి, హైదరీ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఈ హైదరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన జేకే రాజు అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్, రతన్ టాటా గారి, స్వర్గీయ రతన్ టాటా గారి మెమోరియల్తో ఇవాళ చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సిస్టమేటిక్గా ఒక టోర్నమెంట్లో ఎలా జరగాలో అలా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 128 మంది ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ టోర్నమెంట్లో చాలా అన్ని వసతులతో, అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒకప్పుడు చదరంగానికి పెట్టిన పేరు, అది మళ్ళీ ఆ పునర్వైభవం మళ్ళీ ఇవాళ మనం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులకి కావలసిన కోచింగ్ కానీ ఇక్కడ చక్కగా ఇప్పిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని తీసుకొని చెస్ని ఎక్కువ మన జిల్లా వాసులంతా కూడా దీన్ని ప్రోత్సహించాలని, ఇంకా దీన్ని పెంపొందించే ఎక్కువ మంది క్రీడాకారులు జాతికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని నేను మనసారా వాంఛిస్తూ ఉన్నాను. నా పేరు జేకే రాజు. ఫస్ట్ టైం మనం ప్రకాశం డిస్టిక్లో ఇంత మంచి టోర్నమెంటు కండక్ట్ చేస్తున్నాం. డిస్టిక్ లెవెల్లో ఇంత క్యాష్ ప్రైజ్ ఎవరు పెట్టలేదండి. మన అకాడమీ నుంచి ఫస్ట్ టైము ఇంత పెద్ద ప్రైజ్ మనీ అనేది పెట్టి చేస్తున్నాము. దీనికి అన్ని ఏరియాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి అన్ని ఏరియాల నుంచి ఆల్మోస్ట్ 128 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశాము. అలాగే లేడీస్ కూడా సపరేట్గా అకామిడేషన్ కూడా మన క్లబ్ తరపు నుంచి సార్ వాళ్ళు ఇచ్చారండి. అన్ని దగ్గరుండి వాళ్ళే సహకారం అందించారు మాకు. ఇందులో టాప్ 10 క్రీడాకారులకి ప్రైజ్ మనీ కూడా ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ బెస్ట్ వెటరన్, బెస్ట్ ఉమెన్ వాళ్ళకు కూడా స్పెషల్ వీళ్ళకి కాకుండా స్పెషల్ ఏజ్ గ్రూప్ ప్లేయర్స్కి కూడా ప్రైజెస్ ఇచ్చినామండి. టాప్ 3 ప్లేయర్స్కి ప్రైజెస్ ఉంటాయి. ఇందులో టోటల్గా 40 to 50 ప్రైజెస్ అనేది అందరికీ వెళ్తున్నాయండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు క్రీస్తు శేషులు ఓగిరాల రాధాకృష్ణమూర్తి సంతాప సభ ఒంగోలు రాజీవ్ నగర్ లోని గెలాక్సీ లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో వారి స్వగృహం నందు నిర్వహించారు. సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, గద్దలగుంట వాసులు, బంధుమిత్రులు హాజరై స్వర్గీయ ఓగిరాల రాధాకృష్ణమూర్తికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు క్రీస్తు శేషులు ఓగిరాల రాధాకృష్ణమూర్తి చేసిన సేవలను కొనియాడారు.
మేము ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మా ఏరియాలో ఉన్న అక్కడ రామ్నగర్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంచెం తీసుకొని మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో భోజనాల రాధాకృష్ణ గారు అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా సంతోషపడుతున్నాం. అన్ని మనవరాళ్ళు సంతోషమైన జీవితం అనిపించాడు. చివరికి ఈ అపార్ట్మెంట్ లో కూడా వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తిలో కూడా ఆయన జీవితాన్ని గడిపాడు. ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయన పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ కానీ నేను పెట్టిన దాకా మేము ఇద్దరిని ఒకే మంచం మీద కోరుకునేవాడిని. నా పట్టులో వాడు వాడి పక్కన నేను వేసుకునేవాడిని. అంత చిన్నప్పటి కలిసి వచ్చిన ఇబ్బంది వచ్చిన తర్వాత నాకు అంత సహాయ సహకారం ఉన్నాడు. నేను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 years వాడు అవతరం వాడు నేను వెళ్తున్నాను. ఇప్పుడే నేను 1 సంవత్సరాల కింద అపార్ట్మెంట్లో వచ్చింది. తర్వాత 11 ఏళ్ళ వచ్చి ఆ అమ్మ దగ్గరికి వచ్చాను. నేను కూడా మేమిద్దరం కలిసి ఉంటామనే ఉద్దేశంతో వాడు మాట్లాడుతున్నాడు కింద. నేను కూడా వాడు కూడా తమ్ముడు వచ్చాడు. నాకు కూడా వాడు కూడా నాకు బలంగా కూడా ఉంటాడు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న విషయం వచ్చినా కూడా వాడు నేను చర్చించుకొని ఈ అపార్ట్మెంట్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటే ఏదైనా నేను వాడి ముందు దొరుకుతాను. ఎందుకంటే వాడు కొంచెం గట్టిగా మాట్లాడతాను నాకన్నా. వాడు ఇష్యూని కూడా ట్యాకిల్ చేయకుండా నాకన్నా కొంచెం ఇదిగా చూస్తాను. అందుకని మనం వాడిని పంపించాం. నేను ఏ విషయం మాట్లాడాలన్నా కానీ అపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కానీ నా తమ్ముడి కన్నా నా తప్పు అంతమంది ఉన్నా కూడా వ్యక్తపరచడం అనేది చిన్న విషయం కాదు. నాకు ఒక 30 సంవత్సరాల నుంచి అంటే మేమంతా రాయలసీమలో మా ఫాదర్ ఉద్యోగం రీత్యా ఆ పక్కన ఉండేవాడు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఒంగోలు వచ్చినాక అదేవిధంగా మా హాస్పిటల్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక కమిటీ ఏర్పడిన తర్వాత రాధాకృష్ణ గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీలో పరిచయం అది అట్లాగే కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 2 years నుంచి మాత్రం నేను ఈ పక్కన అపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత రాధాకృష్ణ గారు డైలీ వాకింగ్కి వచ్చి సాయంత్రం ఒక 2 గంటల పాటు ఆ అపార్ట్మెంట్లో కింద అందరం కూర్చొని మాట్లాడుతుండేవారు కంటిన్యూ. లాస్ట్లో గత నెలలో సంక్రాంతి సంబరాలు జరిపే సందర్భంలో మీటింగ్ కూడా వేయడం జరిగింది. 6వ తారీఖున ఆ 6వ తారీఖున ఒక 4 గంటల పాటు అందరూ కూర్చొని మాట్లాడుతున్నది చివరి మీటింగ్ అది. దాని తర్వాత 7వ తారీఖు 8వ తారీఖులో చెన్నైకి వెళ్ళిపోవడం. అదేవిధంగా ఆరోగ్య రీత్యా వెంటిలేటర్లోకి వెళ్ళిన తర్వాత చివరి రోజు చూసేసరికి తీస్తున్నారు వెంటిలేటర్ అనే టైంలో వీడియో కాల్ ఆర్సీలో చూపించడం జరిగింది. ఆయన చెయ్యి ఊపడం ఇవన్నీ చేయడం జరిగింది. అయితే రాధాకృష్ణమూర్తి గారు నగరంలో కొత్త పిల్లయ్య గారి తర్వాత రాధాకృష్ణమూర్తి ఒంగోలు డెవలప్మెంట్ కమిటీకి ఆయన ప్రధాన కార్యదర్శి అవ్వడం, నగరంలో చాలా కార్యక్రమాలు అంగేరులో ఉన్న ఆరామ క్షేత్రం కానీ శ్మశానం కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ అదేవిధంగా నగరంలో చాలా బోర్డులు ఇవన్నిటికీ కూడా పుల్లయ్య గారు అదేవిధంగా రాధాకృష్ణమూర్తి గారు వాళ్ళ కమిటీ సభ్యులు వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒంగోలు డెవలప్మెంట్ కమిటీ దీంట్లో కూడా బాగా వెళ్ళడానికి ప్రధాన కారణం రాధాకృష్ణమూర్తి గారు. ఆ తర్వాత ఆర్ఎస్సీ దాని సీలు కొనసాగించడానికి రాబోయే కాలంలో అవకాశం ఉంటుంది. అయితే రాధాకృష్ణమూర్తి గారిని చివరి కూడా నేను చూడలేదు. కారణం ఏంటంటే మాకు రెగ్యులర్గా మాతో మాట్లాడుతుంటారు కాబట్టి ఆ భౌతికాన్ని చూస్తే నాకు ఇది కాకుండా సజీవంగా
వెంకటరావు గారిని కూడా మేము ఆహ్వానపడి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. 40 సంవత్సరాల నుంచి అంతా అన్నదమ్ములాగా మేము ఒక కాపు సమస్యని మా ఉదాహరణ చేసుకుని ఆయన మేము కాపు కళ్యాణ మండలానికి ఉపయోగం చేశాం. ఆయన సమాజంలో ప్రతి కాపులు అందరినీ గొడ్లో పెట్టుకోవాలి, ప్రతి ఏదో సహాయం చేయాలని ఒకటే తప్పన ఆరాటం ఆయనకి. అట్లానే ప్రతి కులబడి అన్ని సంబంధాలు మంచి నేర్చుని మహానుభావుడు గొప్పవాడు మన అందరిలో మధ్యలో లేకపోవడం ఒక దురదృష్టకరమైన. ఇప్పుడు వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య. రాధాకృష్ణమూర్తి గారు మా మావయ్య. నేను మేడపడుతూ ఉంటాను. ఆయన లేరు అనే మాట కన్నా మా మావయ్య అనగానే నాకు ముఖ్యంగా గుర్తొచ్చే 2 పదాలు ఏంటి అంటే, ఒకటి ఆయన మాట. ఆయన మాట ఎంత వాల్యుబుల్గా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అంటే, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఏ పరంగా ఒక మాట మాట్లాడాలన్నా ఆయన చాలా ఆలోచించి చాలా కరెక్ట్గా మాట్లాడతారు అనమాట. సో ఆయన ఒక కరెక్ట్ వ్యక్తి. ఒక మ్యాటర్ గురించి మాట్లాడాలన్నా మా మావయ్య మాట్లాడే ఒక మాట ఇచ్చే ఒక భరోసా అంత వాల్యుబుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే మా మావయ్యకున్న పంచువాలిటీ నాకు తెలిసి మా వాళ్ళు ఎవరు చూడలేదండి. ఎందుకంటే పలానా ఫంక్షన్ అంటే 90 ఫంక్షన్ అంటే 8:55 కల్లా వచ్చి ఆయన రెడీ అవ్వడమే కాక అందరినీ అలర్ట్ చేస్తారు అనమాట. అంటే ఆయనకి ఎప్పుడైతే ఈ కిడ్నీ ఇబ్బంది ఉంది అని తెలిసిందో అక్కడి నుంచి, అంటే నేను అప్పుడు పుట్టడం జరిగింది అనమాట. అక్కడి నుంచి ఒక వ్యక్తికి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అని తెలిసి కూడా ఎంత పంచువాలిటీతో ఆయన హెల్త్ని కాపాడుకుంటూ ఎంత బాగా వచ్చారు అంటే ఆయన ఎంతగా మెచ్చుకోవాలో అన్నింటికన్నా ముందు మా రాణత్తమ్మ పేరు నేను ముందు చెప్పాలి. ఎందుకు అంటే మా రాణత్తమ్మ ఎంతగా అంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలు ఎంత కంటికి ఎంతగా చూసుకుంటారో మా అత్తమ్మ దానికన్నా ఎక్కువగా చూస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే మా రామాయిని ఎలా అంటే ఆయన వస్తున్నారంటే అప్పటికప్పుడు రైస్ అని అప్పటికప్పుడు వేడిగా ఉండడం కానీ ఎంత బాగా చూడటం అనే కన్నా ఆ హెల్త్ని ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్ 25 ఇయర్స్ కాపాడుకుంటూ వచ్చారు మా మామయ్య అంటే మా నాన్నకన్నా చాలా ముఖ్య కారణం అని చెప్తాను. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ కార్యదర్శి, గద్దెలగుంట గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మా మామగారు ఓగిరాల రాధాకృష్ణమూర్తి గారి ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. ఆయన ఇంకా కొంతకాలం పాటు ఉన్నట్లయితే ఒంగోలు నగరానికి ఎంతో మేలు జరిగిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సాధారణంగా మనందరం కూడా ఎవరి కుటుంబాలని వారు చూసుకోవడంతోనే మన జీవితకాలం సరిపోతుంది. కానీ మన కుటుంబాన్ని మనం చూసుకుంటూనే చుట్టూ ఉండే కుటుంబాలు, చుట్టుపక్కల ఉండే నగరాలు, సమాజం కోసం ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. అట్టి వారిలో నారాయణ గారు చదువులను చెప్పొచ్చు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.